హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో షుగర్ డ్రింక్ చేసి స్కూటర్ నడిపిన కేసు గురించి చెప్పబోతున్నాను. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీని గురించి నిజాలు ఏ విధంగా చెప్తున్నారు, అదేవిధంగా చాలామంది అబద్ధాలు కూడా చెప్తున్నారు. సో ఈ వీడియోలో మనం షుగర్ కేసు గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రెజెంట్ ఆన్లైన్లో బాగా వైరల్ అవుతున్న టాపిక్ షుగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, చాలామంది ఐడల్స్ కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు. అసలు షుగర్ ఏంటి, డ్రింక్ చేయడం ఏంటి, డ్రింక్ చేసి బైక్ను నడిపాడా, షుగర్ యాక్సిడెంట్ చేశాడా, ఇలా చాలా క్వశ్చన్స్ ఆర్మీస్కి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం వాటన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి చిన్న విషయం కూడా అర్థమవుతుంది. ఆగస్టు 7వ తేదీన కొరియన్ న్యూస్ అయిన యోన్హాప్లో BTS షుగర్ డ్రింక్ చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ను నడిపిన కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని న్యూస్ వచ్చింది. ఇది ఎప్పుడైతే టీవీలో వచ్చిందో అప్పటి నుంచి హాట్ టాపిక్గా మారిపోయింది. పోలీస్ వారి ప్రకారం ఆగస్టు 6వ తేదీన షుగర్ రోడ్డు మీద పడిపోయి ఉండడం వాళ్ళు గమనించారంట. తనకి హెల్ప్ చేయడానికి ఒక ఆఫీసర్ తన దగ్గరకు వెళ్ళారు. అయితే ఆయనకి షుగర్ దగ్గర నుంచి ఆల్కహాల్ స్మెల్ వచ్చిందంట. ఆ తర్వాత షుగర్ని దగ్గరలో ఉన్న యోంగ్సాన్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ తెలిసింది ఏంటంటే షుగర్ కొరియన్ ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా తాగి ఎలక్ట్రిక్ స్కూటర్ను నడిపాడు. అయితే షుగర్ నడిపింది ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అని మొదట్లో చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది తర్వాత తెలుసుకుందాం. షుగర్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు కానీ తన లైసెన్స్ను క్యాన్సిల్ చేసి తనకి ఫైన్ విధించారు. డ్రింక్ చేసిన వాళ్ళకి పోలీస్ వారు బ్రెథలైజర్ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా ఎదుటి వ్యక్తి ఎంత తాగారో తెలిసిపోతుంది. దీనిలోని రీడింగ్స్ 0.08% కంటే తక్కువ ఉంటే పర్లేదు. ఒకవేళ దీనికి సమానంగా ఉంటే లాస్ట్ 2 అవర్స్లో 4 గ్లాసెస్ ఆల్కహాల్ను తాగినట్టు అర్థం. ఇక 0.2% ఉంటే చాలా ఎక్కువగా 10 గ్లాసెస్ తాగినట్టు పరిగణిస్తారు. అయితే షుగర్ బ్రెథలైజర్ టెస్ట్లో 0.08% కంటే ఎక్కువగా చూపించిందంట. అలా అని మరి 0.2% చూపించలేదు. పోలీసు వారు కూడా దీని గురించి ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేదు. 0.08% క్రాస్ అయిందని చెప్పారు. సో షుగర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఇది సరిపోతుంది. అయితే దీనికి రెస్పాండ్ అవుతూ ఆగస్టు 7వ తేదీన బిగ్ హిట్ మ్యూజిక్ వారు ఒక స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఈ విధంగా ఉంది. హలో, దిస్ ఈస్ బిగ్ హిట్ మ్యూజిక్. BTS మెంబర్ అయిన షుగర్ ద్వారా జరిగిన తప్పుకి మేము క్షమాపణ చెప్తున్నాం. షుగర్ డ్రింక్ చేసి తన ఇంటికి ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే వెళ్ళాడు. ఇదంతా జరిగింది ఆగస్టు 6వ తేదీన. ఆ టైంలో షుగర్ హెల్మెట్ కూడా వేసుకొని ఉన్నాడు. తను ఆల్మోస్ట్ 500 మీటర్స్ ట్రావెల్ చేశాడు. స్కూటర్ని పార్క్ చేసి కింద పడిపోయాడు. దగ్గరలోని పోలీస్ ఆఫీసర్ తనని చూసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి బ్రెథలైజర్ టెస్ట్ను కండక్ట్ చేశారు. రిజల్ట్స్ వచ్చాక షుగర్ లైసెన్స్ను క్యాన్సిల్ చేశారు. తనకి ఫైన్ కూడా వేశారు. ఈ ఇన్సిడెంట్లో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అవ్వలేదు. అంతా అయిపోయాక షుగర్ని పోలీసులు ఇంటికి తీసుకువెళ్లారు. మా ఆర్టిస్ట్ చేసిన తప్పుకి మేము ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాం. ఇటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. దీనికి సంబంధించిన ఎటువంటి పనిష్మెంట్ అయినా షుగర్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. సో గైస్, కంపెనీ వారి అఫీషియల్ స్టేట్మెంట్ను రిలీజ్ చేశాక ఫ్యాన్స్కి కంప్లీట్గా నమ్మకం కలిగింది. ఇదంతా చేసింది నిజంగా మన షుగర్ అని. అంతకుముందు వరకు ఫేక్ న్యూస్ అనుకొని పట్టించుకోలేదు. బిగ్ హిట్ మ్యూజిక్తో పాటు షుగర్ కూడా వీవర్స్ యాప్లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ను రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్లో ఏముందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో, దిస్ ఈజ్ షుగర్. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ అందరి ముందుకు రావడం నాకెంతో బాధగా అనిపిస్తుంది. నేను నిన్న నైట్ డిన్నర్తో పాటు డ్రింక్ చేశాక ఇంటికి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ను నడిపాను. నేను తక్కువ డిస్టెన్స్ ఉందని అనుకున్నాను. అందులోనూ ఆ మూమెంట్లో డ్రింక్ చేశాక ఎలక్ట్రిక్ స్కూటర్ నడపకూడదన్న విషయాన్ని నేను రియలైజ్ కాలేదు. నేను ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదు. స్కూటర్ని ఇంటి దగ్గర పార్క్ చేసిన తర్వాత నేను కింద పడిపోయాను. ఆ తర్వాత దగ్గరలో ఉండే పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. బ్రెథలైజర్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక నా లైసెన్స్ను క్యాన్సిల్ చేశారు. ఇంకా నేను ఫైన్ కూడా కట్టాను. ఈ ఇన్సిడెంట్లో ఎవరికీ దెబ్బలు తగలేదు. ఎటువంటి పబ్లిక్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ కాలేదు. అయినప్పటికీ నేను దీన్ని అంత ఈజీగా తీసుకోలేను. జరిగిన దానికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. మీ అందరినీ తల వంచి క్షమాపణ అడుగుతున్నాను. నేను చేసిన తప్పు ద్వారా ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని క్షమాపణ అడుగుతున్నాను. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. సో ఇవి గైస్ షుగర్ చెప్పిన విషయాలు. ఇప్పటికే మీకు సిచ్యువేషన్ అంతా అర్థమై ఉంటుంది. సో ఇదంతా నిజంగానే షుగర్ తప్పు వల్ల జరిగింది. దీంట్లో ఎవరికి హాని జరగకపోవడం, షుగర్కి కూడా ఏం కాకపోవడం మంచి విషయం. కానీ డ్రింక్ చేసి బండి నడపడం తప్పు. డ్రింక్ చేస్తే కంట్రోల్లో ఉండవు. అలాంటిది వెహికల్ని ఏం కంట్రోల్లో ఉంచుతాం? ఒక్క సెకండ్ చాలు జీవితంలో అతిపెద్ద తప్పు జరగడానికి. బట్ లక్కీలే అలాంటివి ఏం జరగలేదు. కానీ సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూసేజ్ను చాలా సీరియస్గా తీసుకుంటుంది. SE డైలీ అనే న్యూస్ పేపర్ వారి రిపోర్ట్స్ ప్రకారం సౌత్ కొరియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫెర్టిలిటీ రేట్ 5.6% అంట. ఫెర్టిలిటీ అంటే యాక్సిడెంట్స్ ద్వారా చనిపోవడం అని అర్థం. ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఇది చాలా ఎక్కువ. ఓవరాల్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రేట్ కంటే ఇది 4.3 టైమ్స్ ఎక్కువ.
అందుకే వీటిని నడిపే విషయంలో సౌత్ కొరియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే షూగా కేసులో మొదటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అనే వర్డ్ కాకుండా ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అనే వర్డ్ వినపడుతూ వచ్చింది. ఇవి రెండు కూడా డిఫరెంట్. ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ మీరందరూ చూసే ఉంటారు. వీటి మీద నార్మల్గా నిలబడి వెళ్ళవచ్చు. ఎక్కువ స్పేస్ ఉండదు. స్పీడ్గా వెళ్ళేటప్పుడు టర్నింగ్స్లో హ్యాండిల్ చేయడం కష్టం. సౌత్ కొరియాలో ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్స్ కేవలం రెంట్కి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. లైసెన్స్ ఉన్నవారు వీటిని రెంట్కి తీసుకోవచ్చు. వీటిని నడిపే వారికి మిగతా డ్రైవర్స్కి ఉన్న ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయి. ముందు చెప్పినట్టు ఇవి కొంచెం డేంజర్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూడడానికి నార్మల్ స్కూటర్స్లా ఉంటాయి. కూర్చొని వీటిని నడపవచ్చు. మీడియా వారు మొదటి నుంచి షూగా న్యూస్లో ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే 2 వర్డ్స్ను యూజ్ చేశారు. సో అందుకే ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఫైనల్గా పోలీస్ వారు షూగా నడిపింది ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పారు. ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా రెంట్కి తీసుకోవచ్చు. దీనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీడియా వారంటే పర్లేదు. బిగ్ హిట్ వారు కూడా వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్లో ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అనే వర్డ్ను యూజ్ చేశారు. ఆ తర్వాత పోలీస్ వారి స్టేట్మెంట్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్లో చూసిన తర్వాత ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు సారీ చెప్తూ ఇంకొక న్యూస్ స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ను జేటీబీసీ న్యూస్ వారు రిలీజ్ చేశారు. వీడియో అంత క్లారిటీగా లేదు. బట్ షూగా నడుపుతుంది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని తెలుస్తుంది. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కింద క్యాప్షన్లో షూగా రైడింగ్ ఏ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని మెన్షన్ చేశారు. అయితే దీని ద్వారా షూగాకి కొరియన్ లా ప్రకారం 2 విధాలుగా శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ షూగా నడిపిన వెహికల్కి ఇంటర్నల్ ఇంజన్ ఉంటే దాని అప్పుడు కొరియన్ గవర్నమెంట్ వారు డ్రింక్ చేసి కార్ నడిపిన కేటగిరీ కిందకు తీసుకుంటారు. దీనికి పనిష్మెంట్గా లైసెన్స్ను క్యాన్సిల్ చేసి ఫైన్ వేసి లా ప్రకారం శిక్ష వేస్తారు. ఒకవేళ తను నడిపిన వెహికల్ ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అయి ఉంటే తన లైసెన్స్ను క్యాన్సిల్ చేసి 100,000 కొరియన్ వోన్స్ అంటే 6,128 రూపాయలు ఫైన్ వేస్తారు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు మీ అందరికి ఒక కామన్ డౌట్ వచ్చుంటుంది. షూగా మిలిటరీలో ఉన్నాడు కదా, అసలు బయటకు ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు ఇలా జరిగినందుకు తనని మిలిటరీ వాళ్ళు పనిష్ చేయబోతున్నారా? గైస్, షూగా మిలిటరీ డ్యూటీ చేస్తున్నాడు. బట్ తను యాక్టివ్ సోల్జర్ కాదు, నార్మల్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాడు. సో తను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేస్తే చాలు. ఆ తర్వాత కావాలంటే ఇంటికి వచ్చేయవచ్చు. అయితే దీని మీద మిలిటరీ అఫీషియల్స్ రెస్పాండ్ అవుతూ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మిలిటరీ ఇమేజ్ను డ్యామేజ్ చేసినందుకు తనని పనిష్ చేయడం లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తన వర్కింగ్ అవర్స్ అయిపోయాక జరిగింది. సో మిలిటరీ వర్కింగ్ అవర్స్లో ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి తనకి పనిష్మెంట్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. అంతా అయిపోయింది. ఇకపోతే షూగా తన లొకేషన్ గురించి అబద్ధం చెప్తున్నాడనే టాపిక్ మిగిలిపోయింది. షూగా అపాలజీ లెటర్లో తన ఇంటి దగ్గర పడిపోయాడని చెప్పాడు. అయితే పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్లో షూగా సియోల్లోని లగ్జీరియస్ కాంప్లెక్స్ అయిన 91 హనం దగ్గర పడిపోయాడని చెప్పారు. బట్ షూగా హౌస్ మాత్రం హానం రివర్ హిల్ విలా దగ్గర ఉంది. సో లొకేషన్ సింక్ అవడం లేదని షూగా అబద్ధం చెప్పాడని చెప్తున్నారు. దీంట్లో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. షూగాకి చాలా హౌసెస్ ఉండుంటాయి, లేదా రీసెంట్ టైమ్స్లో 91 హానం దగ్గర ఉండి ఉంటాడు, అందుకే అలా చెప్పాడు. ఇక చివరిగా మిగిలిపోయింది ఫ్యాన్స్ ఒపీనియన్. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ షూగాని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే కొరియన్ ఫ్యాన్స్ షూగాపై చాలా కోపంగా ఉన్నారు. షూగా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశామని, దానికి మంచి గిఫ్ట్ ఇచ్చాడని చెప్తున్నారు. పబ్లిక్ ఫిగర్గా ఇలా చేయడం కరెక్ట్ కాదని, పొరపాటున యాక్సిడెంట్ అయ్యి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని చెప్తున్నారు. కొంతమంది అయితే షూగాని బీటీఎస్ గ్రూప్ని వదిలి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అయితే షూగా డ్రింక్ చేయడం తప్పు, కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి తనను క్షమిద్దామని చెప్తున్నారు. ఇప్పుడు తన తప్పును రియలైజ్ అయ్యాడు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడు చేయడు. అయినా కొరియాలో దీనికంటే ఇంకా ఎక్కువ దారుణమైన కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి షూగా చేసింది తప్పు. డ్రింక్ చేసి వెహికల్ నడపకూడదు. తన తప్పును తెలుసుకొని అపాలజీ చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు ఇది రిపీట్ చేయడు. సో దీనిని ఇక్కడితో ఆపేస్తే బెటర్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.